ఇరిగేషన్ డిపార్ట్మెంటుపై అధికారులు రైతులతో కలిసి సమావేశాన్ని నిర్వహించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్పై అధికారులు రైతులతో కోదాడలో సమీక్షా సమావేశం నిర్వహించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. లిఫ్ట్ ఇరిగేషన్లపై పనితీరుపై మంత్రి దృష్టికి తీసుకువచ్చిన రైతులు తీసుకువచ్చిన సమస్యలపై సరైన సమాధానాలు ఇవ్వని అధికారులు, విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ఏఈ డిఈలకు వార్నింగ్ ఇచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన హుజూర్ నగర్ డిఈ నవికాంత్ సస్పెండ్ చేయాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. ఆగస్టు 31 వరకు లిఫ్ట్ ఇరిగేషన్లు మొత్తం 90% పూర్తి చేయాలన్నారు. ఇరిగేషన్ శాఖలు పనిచేయని అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేసినందుకు లిఫ్ట్ కాలువకు ఎలాంటి సంఘటనలు జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ఎడమ కాలువ కింద ఉన్న అన్ని చెరువులు నింపేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. సెవెంత్కు మోటార్ పంపిస్తాను సార్, 10th పంపిస్తాను సార్. రిమైనింగ్ ఎలక్ట్రికల్ వర్క్స్ అండ్ మనం పోయిన రివ్యూ పెడితే 2 months అయింది. ఇప్పుడు 2 months లో కూడా చిన్న లిఫ్టింగ్ ఏజెన్సీకి మీరు పని చేయించలేకుండా ఎట్లా అయింది? ఇక మోటార్ షాప్స్ రావడానికి ఆర్డర్ రావడానికి లేట్ అవుతుంది కదా సార్, డిలే అయింది. 7th ఇచ్చేస్తున్నాను సార్, ఎల్లుండి డే ఆఫ్టర్ టుమారో ఇచ్చేస్తాను. సి గారు, దిస్ వన్ కరెక్ట్. వాట్ ఈస్ దాన్ని వర్కింగ్ ప్రోగ్రెస్ మీరు ఏమవుతుంది? ఇక 2 నెలలు అని చెప్పి ఇంకా అట్టే పెరుగుతుంటే ఏమన్నట్టు? ఇది చెప్తున్నా, అది చాలా సీరియస్గా ఇంజనీర్లకి కాంట్రాక్టర్కి ఇట్లా మొదలు ఉంటే మాత్రం నేను ఐ టేక్ సీరియస్ యాక్షన్. బ్లాక్ షీట్స్ పంపిస్తాను మీకు. ఇంజనీర్లకి అయితే ఇది 2 నెలల తర్వాత రిపేర్ వర్క్ కూడా పూర్తి కాకపోతే అది మామూలు కూడా కంప్లీట్ సో ఫార్. సార్ ఇంట్లో కూడా సార్ ఒక మాట నడుస్తుంది, 2 మాటలు సార్, 2 మాటలు మీ 10వ తారీఖులు ఇస్తుంది సార్. పని ఇది నాట్ వెరీ బిగ్ స్కీమ్స్, స్మాల్ చేసిన సార్. అంటే ఇది 30 లక్షలు 40 లక్షల వరకు 2 నెలల్లో ఇంత పనులు కాకపోవడం ఏంటిది? వేరే చేసింది సార్. మీకు వేరే పని ఉండదు అసలు. వేరే శివగాంగ్ మొత్తం లీక్ మొత్తం చేసింది సార్. శివగాంగ్ ఆయన చేసిండు, రేవుడు బొమ్మాలు ఆయన చేసిండు, ఎంట్రన్స్ దాదాపు చాలా చేసింది సార్. సీరియల్ నెంబర్ ప్రకారం ఎప్పుడు పూర్తి చేసేది? ఎప్పుడు వరకు ఇది నెక్స్ట్ మండే గవర్నమెంట్ చేస్తారు. టెల్ మీ ఈచ్ వన్ నెంబర్. దొండపాడు 88కి, రేవు 88 అని చెప్పు. 12 సార్. 12 రేవులు రేవు నడుస్తుంది సార్. అక్కడ వర్కింగ్ ప్రోగ్రెస్ పెట్టినాం, కంప్లీటెడ్ సార్. ఇది నెక్స్ట్ రేట్ ఇస్తాం, ట్రైలర్ కూడా ఇస్తాం. అమరావరం ట్రైలర్ వేసాం మనం. అమరావరం ట్రైలర్ వేసాం సార్ మనం. కూడా 2 days లో వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోతుంది సార్. వెరీ బ్యాడ్. నెక్స్ట్ వాళ్ళు ఎవరు ట్రాన్స్ఫార్మర్ ఏప్రిల్ నుంచి పోయిందని అప్పటి నుంచి ఏం చేస్తున్నారు మీరు? భాష గారు మైక్ దగ్గర పెట్టుకో. కాలేజ్ స్టాండ్లో పనిచేస్తుంది సార్, ఇంకోటి రిపేర్ ఇచ్చారు సార్. అదే ఆ స్కీమ్ 30 కోట్లతో గవర్నమెంట్ కట్టించింది. నువ్వు 2-3 లక్షలకి ట్రాన్స్ఫర్ ఖరాబ్ అయితే మీకు చేయలేకుండా మీరు డి ఎందుకు వేయదు కాదు? అసలు మీరు ఏం చేస్తున్నారు? అసలు మీకేం వేరే పని ఉన్నది? రిపేర్ మీరు తీసుకున్నారా? మళ్ళీ బాబు చౌదరి వాళ్ళకి ఏజెన్సీ పేరు పెట్టింది ఎస్కే ఇండస్ట్రీస్. మరి ఎందుకు అవసరం తెలియదు అంటే నువ్వు ట్రాన్స్ తీసుకోవద్దా? అయితే నువ్వు ట్రాన్స్ఫర్ రిపేర్ కోసం తీసుకోపోయావు కదా? ఏమైనా వేరే పనులు చాలా హెవీ వర్క్ పడడం ఉందా? వై యాక్చువల్లీ 6 నెలల నుంచి ట్రాన్స్ఫర్ పని చేయకుంటే ఆ లిఫ్ట్ పని చేయకుంటే ఆయన నిద్రపోతాడా?
కాకుంటే మాత్రం సి గారు మీకు కూడా మంచి మంది చెప్తారు. ఏజెన్సీ క్యాంటీన్ మన దాంట్లో ఇస్తాం సార్. సి గారు లేదు సార్. in the normal course I have suspended you for this kind of thing. సార్ Very poor work. ఈ పని కోసమే కదా మార్కెట్లో దొరుకుతారు సార్ పైప్స్ 350 పైప్స్ అవైలబిలిటీ దొరుకుతారు. అంటే అది ఎవరి మీద ఉన్నాడా? సార్ అక్కడ కమిషన్ సార్ నాకు అమౌంట్ 5 లక్షలు పంపిస్తే రైతులు పంపిస్తే ఇమీడియట్ ట్రాన్స్ఫర్ పంపిస్తాను. సార్ మా రామచంద్ర దండ అయిపోయింది. మా రామచంద్ర దండ అదే మీరు రామచంద్ర దండ ఇంకా 10 డేస్ పడుతుంది సార్. అధికారులు అడ్వాన్స్ చేయలేకపోతున్నారు. అది ఎందుకో మాకు కదా సార్. అందుకోసమే ఆన్లైన్లు ఆయన ఇప్పుడు వర్క్ అయిన స్కోప్ లేదంటూ నువ్వు ఏం చేస్తున్నావు? ఎవరు పంపించిన ఎస్టిమేట్? ఎస్సీ గారు నేను అడిగే ప్రశ్న 6 నెలల నుంచి ట్రాన్స్ఫర్ పోతే 3 days అంటే అసలు యూఆర్ ఎస్సీ, యూ డిజర్వ్ టు బి ఎస్సీ. దిస్ ఇస్ 2 months రెవ్యూ అయినాక నువ్వు ఇంత ప్రోగ్రెస్ చేయకుంటే యూ డిజర్వ్ టు బి ద పోస్ట్. సిఓటి అప్రూవ్ చేసి మొదలు పెట్టించండి. అడిగారంటే మన రెప్యుటేషన్స్ ఉందని ఎస్టిమేట్ చేసి పంపించారు. ఈ శ్రీనివాసపురం మినీ ఒకటి, దొండపాడి మినీ ఒకటి, అమరావతి మినీ 3 స్కీములు అవార్డెడ్ స్కీమ్స్. నెక్స్ట్ కంప్లీట్ అవ్వలేదు. రోడ్ క్రాస్ కట్టే ఉంది. వెల్డింగ్ మొత్తం అట్లనే ఉన్నది. లోపల ఫ్యాన్ కూడా అంతే ఉన్నది. మీరు అది ఎందుకంటే నీళ్ళు వచ్చినాయి ఆల్రెడీ సార్ 31 నీళ్ళు వచ్చింది. అంతే ఉంది. ఎప్పుడు ఇస్తాం సార్? మంత్రి గారు సార్ మా ఏరియా ఎక్కడున్నారు? ఒక నిమిషం మా వస్తాయి కాంట్రాక్టర్ స్పందించట్లేదు. మా ఫోన్ అని చెప్తున్నారు. మరి కాంట్రాక్ట్ ఎందుకు కంప్లీట్ చేయడం? నీళ్ళు వచ్చినాయి ఆల్రెడీ. మిగతా లిఫ్టిగేషన్స్ నడుస్తున్నాయి. మా లిఫ్టిగేషన్ ఇప్పుడు నడుస్తుంది. L29 ఏ ఎవరు? కాంట్రాక్ట్ ఎవరు? సార్ చేసేటప్పుడు కంప్లీట్ షేప్ ఏవి కావాలని చెప్పలేదు సార్. మనం ఎప్పుడైతే ఆయన చెప్తారా నువ్వు ఆయన చెప్తావు ఏం కావాలి? సార్ మన ఎస్టిమేషన్ పెట్టినే మనం పెట్టాను సార్. బట్ నేను ఓపెన్ ద పంప్స్ అండ్ ప్యానల్ ఓపెన్ చేసినప్పుడు నాకు ఇది కావాలి పని కాదు అని చెప్పి చెప్పడం స్టార్ట్ చేస్తే ఇవే చేసి సో ఇంత కేసు స్టార్టింగ్ అట్లీస్ట్ స్టార్ట్ చేసి ఉంటుంది మిక్స్లో వచ్చేది సార్. ఇక్కడ 3 years అయింది సార్. 2 మోటార్లు ఇచ్చిన కాంట్రాక్టర్ సార్ కంప్లీట్ చేయమని. బట్ ఇట్ ఈస్ నాట్ రెస్పాండింగ్ అవర్ కాల్ సార్. చేయలేదు. ఎన్నిసార్లు చెప్పినా కూడా ముందు చూపించాను సార్ ఆల్రెడీ. బట్ తీసుకోకముందే రైతులు వాళ్ళందరూ పోయి వేరే ఏజెన్సీ దగ్గర ఇచ్చారు. సో నేను డిపార్ట్మెంట్ నోటీసుల్లో పెట్టి అక్కడికి నేను వెళ్ళి అక్కడ అడిగాను ఎవరైతే వెంటనే నాకు ప్రిపేర్ చేపిస్తున్నారు. అంటే వితౌట్ నాకు టెండర్ కాకముందు వర్క్ రాకుండా రైతులు 2 సంవత్సరాలు సార్ గొడవపడి మోతపడలకి ఉన్నాం సార్. మాది కొత్తగూడ లిఫ్ట్ సార్. చెప్పండి. అది మోతపడలో మేము ఉంది సార్. యాక్చువల్గా పోయిన సంవత్సరం మేలో ఏప్రిల్ డెత్ అయినాయి సార్. మొన్న రైతులు వేసుకొని ఒక నెల 15 రోజులు నీళ్ళు వచ్చినప్పుడు కిరాయికి రైతులే తెచ్చుకొని ఆ 10 రోజులు 10 రోజులు నట్టుకోవడం జరిగింది సార్. ఇంతవరకు ట్రాన్స్ఫారం కాలేదు. నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు రైతులంతా అడుగుతున్నారు. అది కూడా L34 వచ్చేసి 3 మోటార్లు ఉన్నాయి సార్. 180 మోటార్స్. కానీ అక్కడ 160 kV ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి ఏప్రిల్లో కాలిపోయింది సార్. ఇప్పటివరకు దాన్ని పట్టించుకోలేదు. మొన్న ఏఈ గారు వచ్చేసి రైతులతో మాట్లాడి మీరే చేయించుకోండి, మీ డబ్బులు పెట్టి చెప్పి చెప్పడం జరిగింది. అది గేట్ వాళ్ళు కానీ అవన్నీ కూడా పనిచేయలేదు. అది పనిచేస్తేనే నడుగుడం చౌదరి చెరువుకి నీళ్ళు వస్తాయి సార్. చౌదరి చెరువు ఒకటి నిండి ఉంటే మాత్రమే గ్రౌండ్ వాటర్ కానీ ఊళ్ళకి నీళ్ళు వస్తాయి. చాలా ప్రాబ్లం అవుతుంది. దానికి దయచేసి ఒకసారి చూడండి సార్. ట్రాన్స్ఫార్మర్ ఆపరేట్ చేయలేదు. దాని ఎవరు కూడా ముట్టుకోలేదు. అమ్మాయిలు ఇచ్చిన ఎఫ్ఐఆర్ చేసి మీ దృష్టి కూడా ఒకసారి చేస్తారు. అది ఎవరు కూడా తెలవు సార్. ఊరి దూరంగా ఉండటం వల్ల అది లెఫ్ట్ కావడానికి అవకాశం. మరి నైట్ వాచ్మెన్ పెట్టుకుంటే
ఎల్లుండి అయితే రేపు అయితే రేపటిగా చాలా చేసాం సార్, మేము చాలా వర్క్ చేసినాం, 2 నెలలు బాగానే చేసినాం. రైట్ లెట్ మీ ఆన్సర్ సార్, కొంచెం జస్ట్ లీవ్ ఇట్ నౌ. ఓకే, మిమ్మల్ని చెప్తున్నా, నేను చాలా సీరియస్ తీసుకోండి, లేకపోతే నేను ఎవరినో ఎగ్జాంపుల్ చేయడానికి ఒక 1 A or D యూనో దే విల్ టేక్ వెరీ సీరియస్ యాక్షన్. బికాస్ మీరు చాలా క్యాజువల్గా అప్రోచ్ అవుతున్నారు, ఏదో పొద్దు నుంచి సాయంత్రం పోయేటప్పుడు ఉంటుంది అంతా. ఈ లిఫ్ట్ అనే విషయంలో ఈ నెల 30th విల్ హావ్ ఎ రివ్యూ ద సేమ్ ప్లేస్. సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్. ఒక టీ పైపులు డిస్టర్బ్ అయ్యంటే నీకు టైం దొరకలేదు చూడాలంటే ఐ వోంట్ టేక్ వెరీ సీరియస్ యాక్షన్ అగెన్స్ట్ యూ. అంటే వాట్ ఎల్స్ యూ టేక్ కేర్ ఆఫ్ 1 వీక్ లో నీకు టైం దొరకలేదంటే ఆల్రెడీ ఏఎస్ స్టాక్ ఆగాను సార్, స్టాక్ అవుతుందని ఆగాను సార్. You can make a decision and if he is responsible, you can suspend him. Okay, sit down. నుంచి ₹1 కోట్లు పెట్టిన లిఫ్టిగేషన్ స్కీమ్ ని ఎవడో పక్క ఊళ్ళో రైతులు పైపు డిస్టర్బ్ చేస్తే నీకు పోయేంత అర్జెన్సీ అనిపించలేదు. ఈ 30th మళ్ళీ రివ్యూ పెడతాము. ఈరోజు మీరు ఏం చెప్పి నాకు వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లేకపోతే సరే ఇప్పుడు రిపేర్ అవుతుంది, 3 రోజులు అవుతుంది, 4 రోజులు అవుతుంది, ఈ మొత్తం స్కీమ్స్ అన్నీ కూడా రిపేర్ అయ్యి నీళ్ళు కూడా వస్తుంది, రిపేర్ ఉండి ఫుల్లీ ఫంక్షనింగ్ ఉండి ఈ 30th ఐ వాంట్ టు హ్యావ్ ఎ రివ్యూ సేమ్ ప్లేస్ అగైన్. ఓకే, ఇట్లా సరిగా కాదు, ఈ లిఫ్ట్ పూర్తి స్థాయిలో పనిచేయాలి. మీకు ఏది తెలవకుండానో ఏదో గాలికి చేతులు కుంటూ వస్తే మాత్రం మంచి కాదు. విల్ టేక్స్ ఈ రోజు జరిగిన దాన్ని కూడా కొంతమంది మీద చర్యలు ఉంటాయి, అది కూడా చెప్తున్నాను మీకు. ఓకే, పెట్టాము, కాలువలో ఎంత పడితే అంత నీళ్ళు వదిలిపెట్టదలుచుకున్నాం. అయితే కొంత టైం నుంచి కాలువలో నీళ్ళు వదిలిపెట్టలేదు కాబట్టి క్రమక్రమంగా నీళ్లు పెంచడం జరుగుతుంది. బికాస్ మళ్ళీ ఎక్కడన్నా మెయిన్ కాలువ వీక్ ఉంటే అక్కడ ఏం ప్రమాదం జరుగుతుందని రోజువారీగా కొంత కాలంలో లెవెల్ పెంచుతూ పోతున్నాం. ఇప్పుడు మధ్యాహ్నం నుంచి 8,000 క్యూసెక్లు వదిలిపెడుతున్నాం. ఇది ఒక రోజు గమనించి ఇంకా దాని నుంచి ఇంకా పెంచబోతున్నాం. కాలువకి సంబంధించిన అన్ని చెరువులు నింపుకోండి. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700971100.